ఈరోజు ఉదయకాలం ఎవరు వాక్యం చదివారు మీ దినపాఠాన్ని వాళ్ళు మాత్రమే బైబిల్ ఎత్తి బైబిల్ ఫలం పాఠం దినపాఠము చదివిన వాళ్ళు మాత్రమే మీ డైలీ పోర్షన్ చదివిన వాళ్ళు బైబిల్ ఎత్తండి బైబిల్ ఫలం పాఠం చదువు వచ్చి దినపాఠం చదివిన వాళ్ళు చదవని వాళ్ళు బైబిల్ ఎత్తదు వాళ్ళు మాత్రమే పాడతారు. పఠింప శ్రేష్ఠ తీర్మానం చేసుకోండి. ఎంతమంది ప్రయాసపడి బైబిల్ని మన భాషలోకి తర్జుమా చేశారు, కష్టాలు పడి మన దేశాన్ని వదిలి మన దేశానికి వచ్చి ఇబ్బందులు పడి చనిపోయి ప్రాణాలు పెట్టి బైబిల్ మన చేతిలోకి రావడానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు కదా. కాబట్టి దేవుని వాక్యం కనీసం దినానికి ఒక అధ్యాయం, ఉదయకాలం మధ్యాహ్నం ఒక అధ్యాయం, సాయంత్రం ఒక అధ్యాయం చదవలేరా బైబిల్? కాబట్టి తీర్మానం చేసుకోండి, ఒక అధ్యాయం ఉదయము మధ్యాహ్నము సాయంత్రము నేను చదువుతాను. ఇదేంటండి అందరూ 2 సార్లు చదవమన్నారు, ఉదయం రాత్రిగా చదవమన్నారు, మధ్యాహ్నం కూడా చదవమంటావేంటి? ఎన్ని పూటలు తింటున్నావేంటి? మరి వాక్యం ఎన్ని పూటలు తినాలేంటి? అందుకే తీర్మానం చేసుకో 3 పూట్ల దేవుని వాక్యం చదవడానికి. అలా తీర్మానం చేసుకొని అందరం కలిసి ఇప్పుడు మళ్ళీ బైబిల్ పదవి పాడతాం. చదివిన వారు చదవని వాళ్ళు తీర్మానం చేసుకున్న వాళ్ళు అందరం కలిసి బైబిల్ పదవి పాడతాం. యూత్ మీటింగ్ లో ఏ వాక్యం జ్ఞాపకం చేసుకున్నామో ధ్యానించిన మీకు గుర్తుందా? దేవుని ఉద్దేశాలు ఎలాంటివి? 1, దేవుని ఉద్దేశాలు ఎలాంటివి? ఇక్కడగా చెప్పాలి. విస్తారమైనవి. 2, అతి గంభీరమైనవి. 3, సదాకాలం నిలిచేవి. 4, ఉన్నతమైనవి. 5, సమాధానకరమైనవి కానీ హానికరమైనవి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చుకున్న వాళ్ళు ఎవరు? యోసేపు, హిజ్కియా. దేవుని ఉద్దేశాలను, దేవుని ఆలోచనలను, దేవుని సంకల్పాలను చెడగొట్టుకున్న వాళ్ళు ఎవరు? ఇస్కరియోతు యూదా ఏమేం పోగొట్టుకున్నాడు? పరిచర్య, అపోస్తలత్వము, సింహాసనము, 12 గోత్రాల వారికి తీర్పు తీర్చే ఆధిక్యత, పరలోక పునాదుల్లో సుగంధం అనే పేరు దగ్గర సుగంధం అనే రత్నం యొక్క పునాది పేరు అపోస్తలుడు అయిన ఇస్కరియోతు యూదా పేరు రాయబడాలి. ఆ పేరును కూడా ఏం చేసుకున్నాడు? అతడు పోగొట్టుకున్నాడు. పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. పరలోకం యొక్క పట్టణం యొక్క పునాది మీద తన పేరును కూడా ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి? హిజ్కియా దేవుని ఉద్దేశం నెరవేర్చుకోవడానికి కన్నీటితో ఏం చేసినాడు? ప్రార్థించాడు. మనం కూడా కన్నీటితో పాదం దగ్గర ఏం చేయాలి? ప్రార్థించాలి. తిరిగి ఇస్కరియోతు యూదా ఈ పరిచర్యను, అపోస్తలత్వాన్ని ఇవన్నీ పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? ద్రోహము. ద్రోహం చేసినాడు. అందుకే ద్రోహం చేయకుండా యథార్థంగా ప్రభు కొరకు మనం జీవించాలి. మీ విషయంలో యవనస్తులైన మీ విషయంలో దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. ఏం ప్రణాళిక ఉందో తెలుసా? మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచాలి,
మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు తన ప్రజలను విడిపించడానికి, కనానుకు వారిని తీసుకెళ్ళడానికి, ఎర్ర సముద్రాన్ని ఏం చేయడానికి, పాయలు చేయడానికి. మోషేని ఏర్పరచుకున్న దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుని అంతకంటే ఎక్కువ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరడానికి ఆయనకి ఇష్టంగా మనం ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని, ఒక వ్యక్తి జీవితం ఆయన మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుండి సండే స్కూల్లో అక్కడ ఇక్కడ అన్ని వింటానే వచ్చారు. కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి, ఆయన బాగా తెలుసు కాబట్టి అని మీరు అనుకుంటారు. కానీ ప్రశ్న వేస్తే చెప్పలేరు. అన్నీ తెలుసు అనుకుంటారు కానీ ప్రశ్న వేస్తే ఏం చేయలేరు, చెప్పలేరు. ఏదో పై తెలుస్తుంది. కానీ ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా ఈ దినాన నూతనమైన విధానంలో మనం ధ్యానం చేద్దాం. ఎవరా వ్యక్తి? దానియేలు గ్రంథము. అప్పుడు దానియేలైనా మాకు తెలుసులే, మాకెందుకు తెలియదు దానియేలు. అందుకే నూతనమైన విధానంలో ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 5:11. 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. 5వ అధ్యాయం 11వ వచనం అందరికీ కలిసి చదువుతాం. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. చాలు, చెప్పండి. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. రైట్. ఎవరి గురించి చెప్పారు ఈ మాట? దానియేలు గురించి. నేను ఒక ప్రశ్న వేస్తాను. రాజ్యంలో ఒక మనిషి ఒకడే ఉంటాడా, చాలా మంది ఉంటారా? మరి ఏమంటుంది? రాజ్యంలో ఎంతమంది ఉన్నారంటుంది? ఒక మనిషి. చాలా మంది లేరు ఆ రాజ్యంలో. ఓళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ఎంత సామ్రాజ్యమో తెలుసా? 120 సంస్థానాలు కలిగిన సామ్రాజ్యం. 120 సంస్థానాలు కలిగిన సామ్రాజ్యంలో ఒక మనిషిని గురించి ప్రత్యేకంగా పేరు పెట్టి చెప్పగలుగుతున్నారు అంటే ఆ మనిషి సామాన్యుడు కాదు. అందుకే ఏమంటుంది? ఏమంటుందో తెలుసా? నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు. అంత మందిలో, అన్ని సంస్థానాలలో ఈ మనిషికి ప్రత్యేకత ఏంటి? ఈ మనిషికి ఉన్న విశిష్టత ఏంటి? ఒక వీధిలో కొన్ని ఇల్లుంటాయి, చాలా ఇల్లుంటాయి. అందులో ఒక మనుషుడున్నాడు. సియోను మియాపూర్లో ఒక మనుషుడున్నాడు. చాలా మంది ఉంటారు, అందులో ఎవరున్నారు? ఒక మనిషి ఉన్నాడు. అంటే ఇది ఒక ప్రత్యేకత, ఇది ఒక విశిష్టత ఈ మనుషుడు సంపాదించుకున్నాడు. ఇంత విశిష్టత ఈ మనుషుడు సంపాదించుకోవడానికి గల కారణం ఏంటి? ఇంత గొప్ప ఖ్యాతిని మనుషుడు సంపాదించుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. దాని గురించి తెలుసు మనకి, కానీ ఆయనకున్న విశిష్టత ఎంత గొప్పదో మనం గమనిస్తాం. ఈ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. ఏంటి పరిస్థితి అంటే, యెరూషలేము నుండి తీసుకెళ్లిన ఉపకరణాలలో ద్రాక్షారసం త్రాగుతూ విందు చేసుకున్నాడు. ఎవరు? బెల్షస్సరు. విందు చేసుకున్నప్పుడు, ఆ విందు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో త్రాగి మత్తుడై తోలుతా ఉన్నప్పుడు ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాస్తుంది. ఏమని రాస్తుంది తెలుసా? మెనే మెనే టెకేల్ ఫార్సింగ్. అది ఎప్పుడైతే రాత చూచాడో ఆ భాష నీకు తెలియదు, ఆ రాత అర్థం కాలేదు. కానీ ఆ చెయ్యి చూచిన తర్వాత తన పరిస్థితి ఏంటో తెలుసా? ముఖం వికారం అయిపోయింది, కలత చెందాడు. నడుములో ఉన్న కీళ్ళు వదిలేసి కాళ్ళు టకా టకా కొట్టేసుకుంటా ఉన్నాడు. కాళ్ళు కొట్టుకుంటాము. నడుములు ఏం వదిలేసినాయి? కీళ్ళు, నరాలు వదిలేసి నడుములో నరాలు వదిలేసి ఇలా కొట్టేసుకుంటున్నాయి కాళ్ళు. ఆయన ప్రమేయం లేకుండానే. ఎంత ఆపుదానని ఆగట్లేదు వాటిని. ఆయన అంతటవే ఫ్యాన్ కొట్టేసుకున్నట్టు కొట్టేసుకుంటున్నాయి. ఇలాగూ బాధపడతా ఉంటే ఈ సంగతి రాణికి తెలిసి రాణి గారు వచ్చి అంటుంది, ఏమని? అయ్యా, ఎందుకయ్యా నీ ముఖం వికారం అవటం ఏంటి? నువ్వు కలత చెందడం ఏంటి? అట్లయిపోవడం ఏంటి? ఈ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, నీకు తెలీదా? ఈ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. అతను ఏం కలిగిన వాడో తెలుసా? పరిశుద్ధ దేవతల ఏం కలిగిన వాడు? ఆత్మ కలిగిన వాడు. మీ తండ్రి కాలంలో శకునగాండ్ర మీదను, గాలి విధి గల వారి మీదను, మాంత్రికుల మీదను, వారందరి మీద అతను అధిపతిగా నియమించినాడు మీ తండ్రి. ఆయనకి జ్ఞానం ఉంది. సమస్త ప్రశ్నలకు ఆయన ఏం చెప్తాడో తెలుసా? జవాబు చెప్తాడు. అతనికి తెలియదంటూ ఏది లేదు. ఎంత జ్ఞానము, ఎంత గొప్ప గుర్తింపు, ఎంత గొప్ప ఖ్యాతి దానియేలులో పొందడానికి, దానియేలు కలిగి ఉండడానికి కారణం ఏంటి? నీవు కూడా ఇదే గుర్తింపు కావాలనుకుంటావా? యవనస్తులు మరీ ముఖ్యంగా వాళ్ళ జీవితంలో ఆశించేది రెండే రెండు. ఒకటి, గుర్తింపు పొందాలని. ఏం పొందాలని? నేను ఏదైనా కనిపెట్టి ఏం పొందాలి?
ఉంటుందా యవనస్తులకి? ఉంటుందా? వాడు సెల్ ఫోన్ కనిపెట్టాడు కాబట్టి నేను ఇంకోటి కనిపెట్టాలి, ఏదో ఒకటి కనిపెట్టాలి అనే గుర్తింపు తెచ్చుకోవాలనే తహతహలాడేది తపన యవనస్తులు ప్రత్యేకంగా కలిగి ఉంటారు. రెండవది, గొప్ప వాళ్ళంగా చేయబడాలనే ఆసక్తి కూడా ఎవరికి ఉంటుంది? యవనస్తులకి మరి ముఖ్యంగా ఉంటుంది. నేను బాగా చదవాలి, ఆయన కలెక్టర్ అయ్యాడు, నేను కూడా కలెక్టర్ అవ్వాలి. ఆయన ఫలానా ఆఫీసర్ అయ్యాడు, నేను కూడా ఆఫీసర్ అవ్వాలి. ఆయన ఇంజనీర్ అయ్యాడు, నేను కూడా ఇంజనీర్ అవ్వాలి. ఆయన మేనేజర్ అయ్యాడు, నేను కూడా మేనేజర్ అవ్వాలి. ఇంకంతకంటే ఎక్కువ అవ్వాలి అనేటువంటి కోరికలు యవనస్తులకి ఉంటాయా? ఉండవా? ఉండవనే వాళ్ళు చేయొద్దండి. ఎత్తని ఉంటాయి కాబట్టి ఎత్తలేదు. అందరికీ ఉంటే కోరికలు, నేను గొప్పవాడిని కావాలి, నేను గుర్తింపు తెచ్చుకోవాలి, నేను మంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోవాలని. నువ్వు పని చేసినా, కష్టపడకపోయినా కోరికలు మాత్రం ప్రతి వాళ్ళకు ఉంటాయి. ఆ కోరిక కలిగిన వాడు కష్టపడి ఆ కోరికను నెరవేర్చుకునే వాళ్ళు ఉంటారు. కోరికలు కలలు కంటూ ఆ ప్రకారం పని చేయకుండా సోమరులుగా ఉండి నష్టపోయిన వాళ్ళు, దరిద్రులైపోయిన వాళ్ళు కూడా యవనస్తులు చాలా మంది నేను చూడగలిగాను. కానీ మనకు మాదిరిగా ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఎవరో తెలుసా? దానియేలు. ఇతను ఇంత గొప్ప ఖ్యాతిని, గుర్తింపును తెచ్చుకోవడానికి గల కారణం ఏంటి కారణం? ఆ గొప్ప దేశంలో ఒక బానిసగా ప్రవేశించిన ఈ మనుషుడు ఎంత గొప్ప ఖ్యాతి కలిగి, ఒక స్త్రీ గుర్తించింది అతని గురించి. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడండి, అతను పరిశుద్ధ దేవతలయం కలిగిన వాడు, ఆత్మ కలిగిన వాడు. అప్పుడు దానియేలు పిలిపిస్తే దానియేలు ఆ భాషను చదివాడు, అక్షరాలు చదివాడు, అర్థం చెప్పాడు, ఏం చెప్పాడు, అది జరిగింది వాళ్ళకి. ఇంత గొప్ప ఖ్యాతిని ఆ మనుషుడు పొందడానికి గల కారణం ఏంటంటే 5 ప్రాముఖ్యమైన కారణాలు దానియేలు కలిగి ఉన్నవాడు. ఈ మధ్యాహ్న కాలం 5 కారణాలు నేను చెప్పాను. మొట్టమొదటి, ఈ ఖ్యాతి రావడానికి ప్రథమమైన స్టెప్, మెట్ ఏంటి అంటే, మొట్టమొదటి మెట్ ఏంటంటే, ఈ ఖ్యాతి రావడానికి, గొప్ప గుర్తింపు రావడానికి, గొప్ప ఘనత రావడానికి, అందరి మీద అధిపతిగా నియమించబడటానికి, ఇంత గొప్ప స్థాయిలోకి మనుషుడు వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? కాదు. ఎంత గొప్పవాడు దానియేలు, ఎంత గొప్పవాడు. ఆమె చెప్పిన గొప్పవాడు, అంతకంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడో తెలుసా? ఆ దేశం అంతా 120 సంస్థానాలు. ఎన్ని? 120. 120 సంస్థానాలు. 120 సంస్థానాలలో ముగ్గురిని ఏం చేశాడు? ప్రధానమంత్రిని నియమించినాడు. ముగ్గురిని ఎవరు నియమించినాడు? దర్యావేషు ముగ్గురిని ప్రధానమంత్రిని నియమించినాడు. ముగ్గురు ప్రధానమంత్రుల్లో ముఖ్యమైన ప్రధానమంత్రి ఎవరు? అంటే చీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అంత గొప్ప ముఖ్యమైన ప్రధానమంత్రి అయినాడు. దానియేలు ఏమన్నా బబులోను దేశపువాడా? మరి ఏ దేశపువాడు? ఇశ్రాయేల్ దేశవాడు. పరాయి దేశంలో ఎవరైనాడు తెలుసా? ముఖ్యమైన ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం, ఇంత గొప్ప స్థానము దానియేలు జీవితంలో ఇవ్వటానికి అతి శ్రేష్టమైన లక్షణాలే. నీ జీవితంలో కూడా ఈ గొప్ప స్థాయికి వెళ్ళటానికి అర్హతలు నీకు కూడా ఉన్నాయి. దానియేలేమి ఆకాశం నుండి ఊడిపడలేదు. మనకులాగానే తల్లి గర్భంలో జన్మించినాడు, మనకులాగానే చదువుకున్నాడు, మనకులాగానే తిన్నాడు, మనలాగానే జీవించినాడు. ఆయన ఎట్లా ఆ స్థాయికి వెళ్ళాడు, నిన్ను కూడా దేవుడు అంతకంటే గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళడానికి ఆయన సమర్థుడే, ఆయన గొప్పవాడే. ఎట్లా నిన్న గొప్ప స్థాయిలోకి తీసుకెళ్తాడో తెలుసా? ఆ మనుషుల వల్లే నీవు కూడా నిష్టగా, దేవుని కొరకు భక్తిగా, యుక్తిగా, దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించగలిగితే నీవు కూడా ఆ స్థాయికి వెళ్తావు. ఇది అబద్ధము కాదు, ఇది వాస్తవం, ఇది సత్యం. దేవుడు నిన్ను కూడా అలా హెచ్చిస్తాడు. అలా హెచ్చించిన వాళ్ళు నా కళ్ళారని నేను చూడగలిగాను. కాబట్టి నేను ధైర్యంగా ఈ మాటలు నీకు నొక్కి చెప్పగలుగుతున్నాను. దేవునికి ఇష్టడై జీవించిన వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. కాబట్టి దేవునికి ఇష్టడుగా జీవించిన వాళ్ళని దేవుడు ఒక స్థాయిలో నిలబెడుతున్నాడు. అలాగే మీ యవన జీవితాలు కూడా భద్రపరచబడి దేవుని కోరుకున్న స్థానంలోకి, ఆ స్థాయిలోకి, ఆ మేరలోకి మీరు చేరాలంటే మీరు కూడా ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఏంటి ఆ లక్షణం? మొదటి లక్షణం ఏంటి? అన్నిటికంటే ఫస్ట్ క్వాలిటీ ఏమంటే, రాజు తినే ఆహారం తినకుండా, రాజు తాగే ద్రాక్షారసం తాగకుండా తన్ను తాను కట్టడి చేసుకున్నాడే, అదే ఫస్ట్ క్వాలిటీ. ఈ క్వాలిటీతోనే మిగతా క్వాలిటీలన్నీ అలవడతాయి. ఏంటా క్వాలిటీ అంటే పవిత్రత. ఏంటది అంటాడు?
ఆ నపుంసకుల అధిపతితో అంటాడు, అయ్యా ఆ ఆహారం తిని మేము అపవిత్రపరచబడతామేమో, కాబట్టి ఆహారానికి బదులు శాఖధాన్యాలు ఇవ్వు, ఆ ద్రాక్షారసానికి బదులు మాకు మంచినీళ్ళు అయ్యా అన్నాడు. మరి రాజులను శిక్షిస్తే 10 దినాలు చూడయ్యా 10 దినాలు చూడయ్యా 10 దినాల తర్వాత మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళయ్యా? రాజు దగ్గర తీసుకెళ్ళారు. 10 దినాల తర్వాత మమ్మల్ని చూడయ్యా, చూస్తే మేము బాగుంటే సరే సరే, లేకపోతే అప్పుడు చూద్దామని 10 దినాలు మమ్మల్ని చూడయ్యా అన్నాడు. అంటే అర్థము, తన యొక్క మైండ్ లో ఉన్న కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఒకటే కాన్సెప్ట్ ఏంటది? అపవిత్రపరచబడకూడదు. యవనస్తులారా, మీ జీవితాలు కూడా ఏం కాకూడదు? అపవిత్రపరచబడ్డావా మీ జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేవాడు పోతాం. నిన్ను నీవు, ముఖ్యంగా స్త్రీలు, యవన స్త్రీలు, మీ జీవితాలని ఎలా ఉంచుకోవాలో తెలుసా? చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. చాలా చాలా పవిత్రంగా మీ జీవితాన్ని ఉంచుకోవాలి. యవనస్తులు తప్పక ఏమవుతారని రాయబడింది? తొట్టిల్లుతారు. ఎవరికో తెలుసా? తొట్టిల్లాలనే తలంపు కలిగిన వాడికి ఈ మాట, అందరికి కాదు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని పాస్టర్లు కూడా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అన్నా మా అమ్మాయి ఇలా చేసిందమ్మా అనగానే, అమ్మ పర్వాలేదులేమ్మా, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారన్నారు కాబట్టి అందుకే తొట్టు పడిందిలేమ్మా. తొట్టు పడినోళ్ళు లేరా? యోసేపు తొట్టు పడ్డాడా? మరి యవనస్తుడేగా, తప్పక తొట్టిల్లాలి కదా. మరి తొట్టు పడ్డాడా? అంతమంది భార్యలు కలిగిన దావీదు తొట్టు పడ్డాడు. యవన ప్రాయం వచ్చింది, మంచి యవన ప్రాయము. యవన ప్రాయంలో ఒక అందమైన స్త్రీ పోతిఫరు భార్య వచ్చి శోధిస్తుంది, దినదినము శోధిస్తుంటే తొట్టుపడ్డాడా? తొట్టుపడలేదు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అనేది నీ ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని ఆ మాటను ఆధారం చేసుకుని తొట్టుపడతారని బైబిల్లో రాయబడింది కాబట్టి ఒకసారి తొట్టుపడిన తర్వాత వెళ్తామని అనుకున్నావా? ఒకసారి తొట్టుపడతారని తొట్టుపాటుకి అవకాశం ఇస్తే అదే తొట్టుపాటు నేను తీసుకెళ్లి మఠంలో కాల్చేస్తుంది. అగ్నిగతంతో భయంకరమైన గుండంలో పాడిపోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నీ జీవితంలో సంభవించకుండా ఉండేదాని కొరకాయ నువ్వేం చేసుకోవాలో తెలుసా? పవిత్రంగా ఉండాలి అనే మైండ్ సెట్ నీకు ఉండాలి. ఏదైతే ఏమైతే కాదు, నెట్టుకు నా జీవితంలో అపవిత్రత నాకు ఏమవ్వకూడదు, అంటకూడదు. ఆ కాన్సెప్ట్ అనేది బలంగా ఉందా లేదా? ఉందా లేదా? ఎవరికి? ఒక విషయం చెప్తాను మీకు. నేను ఇక్కడే ఒక విషయం చెప్పాలి. వారికి వీళ్ళతో పాటు వెళ్ళిన చాలా మంది బాలురు ఉన్నారు. ఆ రోజు నెబుకద్నెజర్ అనే రాజు చాలా జ్ఞానం కలిగిన వాడు. క్యాంపస్ సెలక్షన్స్ అనేవి ఎప్పుడు ప్రారంభమైనాయో తెలుసా? నెబుకద్నెజర్ కాలంలో ప్రారంభమైనవి. నెబుకద్నెజర్ ఉన్న మైండ్ సెట్ ఏంటో తెలుసా? ఇతర దేశాల్లో ఉన్న పిల్లలను కూడా తీసుకొచ్చి మన భాషను నేర్పి వాళ్ళ జ్ఞానంతో మన దేశాన్ని ఏం చేయాలా? డెవలప్ చేయాలి. ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్స్ వాళ్ళు ఏం చేస్తారు? అదేగా వాళ్ళు చేసేది. జ్ఞానం కలిగిన పిల్లల్ని కాలేజీలో చదివేటప్పుడే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయి వాళ్ళ కంపెనీని డెవలప్ చేసుకుంటారు వాళ్ళు. ఈ క్యాంపస్ సెలక్షన్ అప్పుడు ప్రారంభమైంది. ఎప్పుడు? నెబుకద్నెజర్ కాలంలో. అలాగే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ భాష, కల్దీల భాష నేర్పించినాడు. వాడు ఆయన తినే ఆహారం పెట్టాడు. బానిసలుగా అలాంటి ఆహారం పెట్టరు, కానీ వీళ్ళు మన దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఆయన తినే ఆహారం, ఆయన తాగే ద్రాక్షారసం వాళ్ళకి ఇచ్చినాడు. ఇచ్చినప్పుడు రాజుగారి యొక్క ఆహారం ఏంటో తెలుసా? రాజుగారి ఆహారం ఏంటో తెలుసా? రాజుగారికి ఒక దేవత ఉంది, నెబుకద్నెజర్కి. ఆ దేవత పేరేంటి? నేను చెప్పను. ఆ దేవత పేరేంటి? బయలుదేరుగా 4వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. నాకు తెలుసు దానియేలు అన్నాను, కానీ నెబుకద్నెజర్ దేవత పేరేంటి? 4:8. నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు వాడు. అతని దేవత పేరేంటి? బెల్తెషాజర్. ఆ బెల్తెషాజర్ అనే దేవత పేరు ఎవరికి పెట్టాడు? దానియేలుకి పెట్టాడు. షద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళకి పేరు పెట్టాడు. దానియేలుకే వదిలిపెట్టాడు. దానియేలుకి కూడా పేరు పెట్టాడు. ఆ పేరు ఏం పేరు తెలుసా? బెల్తెషాజరు. అది ఎవరి దేవత? నెబుకద్నెజర్ అనే దేవత. నెబుకద్నెజర్ యొక్క దేవత. నెబుకద్నెజర్ దేవత పేరు బెల్తెషాజరు. నెబుకద్నెజర్ కొడుకు పేరు
బెల్షజరు కొడుకు పేరు, దేవత పేరేంటి? బెల్తెషాజరు. ఈ బెల్తెషాజరు అనే దేవతకి ప్రతిదినము బలర్పించి కొన్ని వందల పొట్టేళ్లు తెంపేవాడు, కొన్ని జంతువులను వధించేవాడు. ఆ మనిషి వధించి వాటితో తయారు చేసిన ఆహారం తీసుకొచ్చి వీళ్ళకి పెట్టేవాడు. వాళ్ళకి మటన్ దమ్ బిర్యానీ ఏముంది, వీళ్ళకి కూరగాయలు, శాఖ ధాన్యాలు అంటే పప్పులు, వాళ్ళకి కమ్మని ద్రాక్షారసము, వీళ్ళకేంటి మంచిది. వాళ్ళకి మటన్ దమ్ బిర్యానీ ఒకే డైనింగ్ హాల్, ఒకే డైనింగ్ హాల్లో వాళ్ళు మటన్ బిర్యానీ తింటుంటే, దమ్ బిర్యానీ తింటుంటే వీళ్ళు శాఖ ధాన్యాలు తినగలరా లేదా? ఇవాళ చికెన్ పెట్టారు మీకు, పక్కనోడికి మోషన్స్ అవుతున్నాయి, వాడు ఎంత శోధించబడతాడు? శోధించబడ్డా? అది కాకుండా దమ్ బిర్యానీ అంటే మామూలు కొడతా, యాలకలు అవి ఇవి వేస్తారేమో, మంచి కుంకుమలు ఆడిపోతూ ఉంటుంది. అది ఎంత రుచిగా ఉన్నా రుచిగా లేకపోయినా వాసన మాత్రం తినేస్తుంది మనిషిని. తినేస్తుందా లేదా? అది ఎంత శోధిస్తుందో నేను సంగతి చెప్తాను. మంజిత్ పాలన పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి జరుగుతూ ఉంది. చాలామంది సేవకులు పెళ్లి చేశారు. ఆ దినం పెళ్లి జరుగుతుంది. పెళ్లి చాలా ఎక్కువ టైం తీసుకున్నారు వాక్యం చెప్పడానికి. వాక్యం చెప్పేశారు, అయిపోయింది. ఆ టైంలో హెర్మోన్లో పెళ్లి జరిగింది. హెబ్రోన్లో ఈ అండాల మీద మూతలు తీశారు. మూతలు తీస్తే వాసన వస్తుంది. తింటే బిర్యానీ హెబ్రోన్లో తినాలి. ఎందుకో తెలుసు, అంత గుమగుమలు ఆడిపోతా ఉంది. మిగతా చోట్ల ఎక్కడ నేను అలాంటి స్మెల్ చూడలేదు. హెబ్రోన్లోనే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. కాబట్టి మంచి వాసన వస్తూ ఉంటే ఇక వెళ్ళి పడిపోదామా, కుమ్మేద్దామా అన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఎక్కువ టైం అయిపోయి ఆకలి మీద ఉన్నారేమో, ఇంకా వరుసగా వెళ్ళిపోయి కూర్చుండిపోయారు. ఎడా కూర్చుండిపోయాం. నేను కూడా కూర్చున్నాను. నా పక్కన కూడా చాలా మంది కూర్చున్నాను. ఆయన కూడా సేవకుడే కూర్చున్నాడు. ఆయన కూర్చున్న తర్వాత బిర్యానీ వేసేవాడు వచ్చినాడు. వాళ్ళు వేస్తారు, ఒకేసారి వేస్తారు. వాళ్ళు నా పట్టి ఇలా వేస్తారు ఒకేసారి. కాబట్టి వడ్డించారు. నా పక్కన కూర్చున్నవాడు నాతో మాట్లాడుతున్నాడు, అన్న నాకు బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. కానీ మరి మంజిత్ పాలన మా ఊరు చాలాసార్లు వచ్చాడు, పెళ్లి కదా అని చెప్పి వచ్చాను. అయ్యో బ్లడ్ మోషన్స్ అవుతుంటే ఇబ్బంది కదా బ్రదర్, మరి చాలా దూరం వెళ్ళాలి కదా నువ్వు, రక్త విరోచనాలంటే అని మాట్లాడుకుంటున్నాం మేము. ఇంతలో బిర్యానీ పడేసి వచ్చి ఆయన పెట్టాడు. పెడితే అంటాడు, బ్రదరు ఏంటి ఇంతే పెట్టావు, కొద్దిగా మరి ఒక్కవ రావు నువ్వు మళ్ళీ అన్నాడు. ఏమొస్తాయి ఆయనకి? బ్లడ్ మోషన్స్ అవుతుంది. బ్లడ్ మోషన్ అయ్యేవాడికి అవసరమా అంటే ఏంటి? శోధన, మనిషి మనసులో శోధన ఉంది, బాధ. ఇది మళ్ళీ ఎక్కడ చూసి పోతాను నేను, మళ్ళీ ఇది ఓ పక్కన బ్లడ్ అయిపోతుంది ఆయనకి, ఈ పక్కన చూసినా ఇది పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి. మరి అలాంటప్పుడు ఒక్కరోజు బిర్యానీకి నువ్వు ఎంత అయిపోతే మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ డైనింగ్ హాల్ దగ్గర ఏం జరుగుతుంది? వాళ్ళు మటన్ బిర్యానీ తింటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? శాఖ ధాన్యాలు తింటున్నారు. అంటే వీళ్ళకి అది కష్టం అనలేదు, భారం అవ్వలేదు. ఇది వాళ్ళకి ఇబ్బంది అనిపించలేదు. మనకి ఇష్టంగా లోపల కొంచెం ఉన్నా మనం శోధించబడతాం, అది మనకు కష్టంగానే ఉంటుంది. కానీ ఇతరులలో ఉన్న కాన్సెప్ట్ బలమైనది. ఎవరిలో? దానిలో బలమైన కాన్సెప్ట్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ యవనస్తులు ఉండాలి. ఏంటి ఆ కాన్సెప్ట్ తెలుసా? నేను అపవిత్రపరచబడకూడదు ఏ పరిస్థితుల్లోనైనా. ఈ కాన్సెప్టే వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళిందో తెలుసా? ఉన్నతమైన స్థానానికి తీసుకుంది. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? పవిత్రత. తమ్ముడు తాము ఏం చేసుకున్నారు? మాటతో అపవిత్రమవుతున్నారేమో, ఆలోచనలతో అపవిత్రమవుతున్నారేమో, సెల్ ఫోన్లో చూచే వీడియోల వల్ల అపవిత్రమవుతున్నారేమో, మెసేజ్లు టైప్ చేస్తూ అపవిత్రమవుతున్నారేమో, ఇంకా గంటలు ఎవరితోనో మాట్లాడుతూ అపవిత్రమవుతున్నారేమో. యవన జీవితాలు పాడైపోతాయి. మీ యవన జీవితాలు బాగుండాలంటే, మీ యవన జీవితాలు భద్రంగా ఉండాలంటే పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ అంటాడు, నీవు యవనేచ్ఛల నుండి ఏమవు పారిపో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, భక్తిని, విశ్వాసమును, పవిత్రతను కాపాడుకున్నటకు ఏం చేయాలి? ప్రయాసపడాలి. పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయాసపడు. నీ జీవితంలో దేవుడు పవిత్రంగా ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎలా ఉండండి. అందరూ నీ దాసులు ఆలకించున్నాడు, ఆజ్ఞని రాసుకుంటారు. కానీ ఈయన మాత్రం రాసుకున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక ఏమై ఉండండి? పరిశుద్ధులై ఉండండి.
ఐ ఆమ్ హోలీ, బీ హోలీ, మీరు పరిశుద్ధులుగా ఉండండి. నేనెవరిని? పరిశుద్ధుడిని కనుక. కాబట్టి పరిశుద్ధత, పవిత్రత మన జీవితాలకు అవసరం. ఈ దినాల్లో చాలా మంది యవనస్తులు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటిది? సెల్ ఫోన్. అవునా? అట్లా గుడ్లప్పకి చూస్తారండి. అవునా కదా? చాలా మంది పతనం అయిపోవడానికి కారణం అది. ఏముంది దాంట్లో? నీ జీవితాన్ని హరించి వేసి అపవాది ఉపయోగించుకున్న టెక్నిక్ అది. ఏం టెక్నిక్ తెలుసా? టీవీని ప్రవేశపెట్టాడు వాడు ఫస్ట్. ఏంటిది? టీవీ అంటే ఇంట్లో ఉన్నప్పుడు చూద్దాం, బయటికి వెళ్తే చూడు. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు నా విషయంలో తెచ్చుకోవాలంటే ఆ జేబులో పెట్టేశారు. ఏంటిది? పెట్టేశారు. ఇంకా నువ్వు ఇక పక్కన ఎవరు పోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరేమంటున్నారు, ఎవరేం చేస్తున్నారు ఏం కాదు. రాత్రి 12 గంటల దాకా ఇదే పరిస్థితి. తాగినోడేనేమి నీకంటే, తాగినోడికే నీళ్ళు గుర్తొస్తుంది, భార్య గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తారు. ఎప్పటికైనా ఒకసారి అసలు నీకు ఎవరు గుర్తు రావట్లేదు. తెలుసా? ఏమాయిలో పడ్డా నాకు తెలియగలుగుతాను. ఒక యవనస్త్రాలు ఉంది మాకు దగ్గర, తెలిసిన ఆవిడ. మేడ మీదకి వెళ్ళిపోద్ది. సాయంత్రం 7 గంటలకు వెళ్ళి 11 గంటల దాకా ఇక్కడే పెట్టుకొని ఉంటుంది. మరి బ్యాటరీ అయిపోదో లేకపోతే ఏం కాళ్ళు నొప్పులు రావో ఏం రావో కానీ 11 గంటలు నేను గమనిస్తాను ఉంటాను. 11 గంటల దాకా అక్కడే ఉంటుంది. ఏం చేస్తుంది? ఏం మాట్లాడేస్తుంది? రోజు ఏ కొత్త మాటలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఏం మాటలు వచ్చేస్తాయి వాళ్ళకి? టైం తినేస్తున్నారు. అప్పుడే ఏమవుతుంది తెలుసు? నువ్వు ఆశీర్వదించబడకూడదని చెప్పి నీకు శోధన కూడా ఎప్పుడు తయారవుతుందో చెప్పనా? నోటిఫికేషన్ పడిన తర్వాత నీకు శోధన తయారవుతుంది. ఎప్పుడు? నోటిఫికేషన్ పడకముందు వచ్చేస్తాను, ఏం చేస్తాను, దున్నేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అంటావు. నోటిఫికేషన్ పడంగానే ఎవడో ఒకటి తగులుతాడు. ఈ యొక్క యవనస్త్రాలకి, వీడికి ఎవరో ఒక యవనస్త్రాలు తగులుద్ది. ఇక తగిలిన తర్వాత ఈ నోటిఫికేషన్ సరిపోద్ది. ఆ నోటిఫికేషన్లో మైనస్ మార్కులు వస్తాయి. ఎందుకో తెలుసా? ప్రిపేర్ అవ్వడానికి ఏం లేదు వీళ్ళకి, టైం లేదు. ఇవాళ ప్రపంచంలో ఒక ఉద్యోగానికి ఎంతమంది పోటీ పడుతున్నారో తెలుసా? ఈ కాంపిటీషన్ ప్రపంచంలో, ఈ పోటీ పడే ప్రపంచంలో నువ్వు సెల్ ఫోన్తో గడిపితే నువ్వు జయించలేవు. నీకు ఏది రాదు. దేవుడిచ్చే బెనిఫిట్స్, బ్లెస్సింగ్స్ అన్ని నువ్వేం చేసుకుంటావో తెలుసా? పోగొట్టేసుకుంటున్నావు. అందుకే దేవుని ఆశీర్వాదాన్ని కాలదనుకోమాక. నీ జీవితంలో ఏది నిన్ను అపవిత్రపరుస్తుందో ప్రభు చెప్పాడు ఒక మాట. ఏదైనా నిన్ను అభ్యంతరపరిస్తే, చెయ్యి అభ్యంతరపరిస్తే ఏం చెయ్యి? తీసేయి. కన్ను అభ్యంతరపరిస్తే తీసేయి. ఏదైనా నిన్ను కాలు అభ్యంతరపరిస్తే కాళ్ళు ఏం చేయి? తీసేయంటే తీసేయబాకండి. అలా తీసాడు ఒకటి విశాఖపట్నంలో. డాక్టర్ అడిగారు, ఏంటి ఇట్లా చేసావంటే, దేవుడు చెప్పాడు వాక్యంలో మత్తయి సువార్తలో, నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయమన్నాడు? కాబట్టి కుడికన్నే పీకేశాడు. ఎందుకు అట్లా చేసావునా అంటే వాక్యంలో రాయబడింది. వాక్యం